ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నాన్న ఇక నుంచైనా మనం జాగ్రత్తగా ఉందాం. అలాగే ఉందాం. ఏం చేసినా కలిసే చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలో నువ్వు ఒక్కసారి బాగా ఆలోచించి చెప్పు. ఆపండి ఆ కళ్ళే. అమ్మయ్యా కళ్ళు ఓకే. అనిత ముక్కు చూపించు. ఆపండి కొద్దిగా వెనక జరపండి. ఇదే ముక్కండి బాబు. బిక్కబోలు తూములాంటి ముక్కు ఆసామదే. అమ్మయ్యా ముక్కు ఓకే. అనిత చెవులు చూపించు. ఆగండి కొంచెం ముందుకెళ్ళండి. ఆ చెవులే అవేనండి బాబు, ఆసాం చెవులే. అమ్మయ్యా చెవి దొరికింది. పెదాలు చూపించు చెల్లమ్మా. సరిగ్గా ఆ పెదాలే, ఆసాం పెదాలే. ఇప్పుడు నుదురు చూపిస్తాను, చెప్పండి. చూపించండి. అయ్యి బాబోయ్, అదిగదిగో ఆ నుదురేనండి బాబు. నుదురు కూడా ఓకే. ఇన్ని ఓకే అయ్యి కదండి, తల కూడా చూపించండి, దాన్ని కూడా ఓకే చేసేస్తాను. ఉండండి. ఏది ఇంకొక్క మారు ఆ తల వెనక తిప్పండి. ఆడి సిగదరగా ఆ ఆసామ తల, ఈ కంప్యూటర్ తల ఒకటేనండి. అమ్మయ్యా తల కూడా ఓకే. ఇప్పుడు అన్నీ కలిపి మొహం చూపిస్తాను, చెప్పండి. చూపించండి. ముమ్మూర్తుల ఆసం మొగమేనండి. ముఖం ఆటోలో దిగింది ఈ ముఖమే, కారు డ్రైవ్ చేసుకెళ్ళింది కూడా ఈ ముఖమే. దుర్గారావు గారు, మా నాన్నగారిని తీసుకెళ్ళింది ఈ వ్యక్తేనా? ఈ వ్యక్తేనమ్మా.
సరిగ్గా చూసి చెప్పండి. బాగానే ఉందండి. ఓయ్ సరిగ్గా చూడకుండా ఏదో సరదాగా చెప్తున్నాను అనుకున్నారా? ఈయనే ఆయన. బాబాయ్ గారు, 1కి 10 సార్లు సరిగా చూసి చెప్పండి. ఇతను అతనేనా? ఈ సాల్తీయే ఆ సాల్తీ అండి. పదే పదే అడుగుతున్నావని ఏమనుకోకండి. ఇతను అతనేనా? నేను పేరు పెట్టుకున్న విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాను. ఇదిగో ఈ బల్లగుద్ది చెప్తున్నాను. మీ నాన్నగారిని కారులో తీసుకెళ్లిన ఆసామి, ఈ కంప్యూటర్లో మీరు చూపించిన ఆసామి ఒక్కరే ఒక్కరే ఒక్కరే. శాంతి, లక్ష్మి, హిందూ అనిత వచ్చారు. మీకోసం ఎదురు చూస్తున్నాం. అల్లుడిని కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిందా? చెప్పండ్రా. చెప్పండ్రా. ఎవరో తెలిసిందా? ఆ కాకా హోటల్ దుర్గారావు ద్వారా కిడ్నాపర్ ఎవరో తెలిసిందా? అన్నయ్యని ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరో మీకు తెలిసిందా? చెప్పండ్రా. ఆ కిడ్నాప్ ఏదో మీరే చేసినట్టు నలుగురు తలదించుకున్నారేమిట్రా? అడిగేది మిమ్మల్ని, మాట్లాడరే. అనిత, నీ చేతిలో ఏమిటి? మావేని కిడ్నాప్ చేసిన అతని కంప్యూటర్ బొమ్మ. మా ఆయన్ని కిడ్నాప్ చేసింది ఈయన. అన్నయ్యని ఎత్తుకెళ్ళింది ఇతనా? ఆ అల్లుడిని కిడ్నాప్ చేసింది ఈ యదవా. మా నాన్నగారిని కిడ్నాప్ చేసింది ఈయన. మా మావగారిని కిడ్నాప్ చేసింది ఇతనా? ఓ మై గాడ్, ఇతనా కిడ్నాపర్? వాట్? మా నాన్నగారిని కిడ్నాప్ చేసింది ఈయన? ధర్మరాజు లాంటి ధర్మారావు మావయ్యని కిడ్నాప్ చేసింది ఈయన. కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసిపోయిందా? మా బాబుని కిడ్నాప్ చేసింది ఈయన. అవసరానికి ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అంటారు. కానీ ఇక్కడ ఆపదకి అంకురార్పణ చేశాడు ఈ స్నేహితుడు. నాకు తెలుసమ్మా ఇలాంటిదేదో జరుగుతుంది అని. ఫ్రెండు అని పక్కన చేరి ఏదో ఒక నాటికి పిండం పెడతాడు అని నేను ముందే ఊహించాను. నేను ఊహించినట్టే జరిగింది. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని తన కూతురి ఇంటి కోడల్ని చేశాడా? జాతకాలతో జరుగుబాటు కాక ఈ ఇంటి జాతకుణ్ణే కిడ్నాప్ చేస్తాడా? ఇంతకన్నా కుట్ర ఇంకేముంటుంది? అమ్మా మూర్తిగాడా, ఎంత పని చేశావురా! గుండెలు తీసిన బంటువురా నువ్వు. ఈ ఇంటి గుండెనే పట్టుకుపోతావా? బలరాం గారు, అనవసరంగా నోరు జారకండి. మా నాన్నగారు అలాంటి వారు కాదు. ఎలాంటి వాడో ఇప్పుడు తెలిసిందిగా అమ్మా. ఈ కంప్యూటర్ బొమ్మను రూపొందించి కిడ్నాప్ చేసింది మీ నాన్నేనని కనిపెట్టింది నువ్వేగా. మీ నాన్న గురించి సమర్థించుకొస్తున్నావే, మరి కిడ్నాప్ చేసింది దేనికంట? దేనికోసం అంటావేమిటి మాలిని? డబ్బు కోసమే. ఎవరి జాతకం చూడటానికి తిరుపతికి వెళ్తానని శారదకి చెప్పి వెళ్ళడం దీనికేనన్న మాట. జాతకాలేమిటి పిన్ని? బోడి జాతకాలు. సీత జాతక ప్రభావం వల్లే ఈ ఇంట్లో కష్టాలు అరిష్టాలు అని మా నాన్నగారు చెప్పారు అని నిన్న సాకరిస్తూ చెప్పిందిగా ఈ అనిత. దీన్ని బట్టి చూస్తే ఈ అమ్మాయి మీద మా అల్లుడు చేయి చేసుకోవటం ఏమాత్రం తప్పులేదు అనిపిస్తుంది. మా ఆయన్ని పట్టుకుని చేతగాని వాడంటూ ఈ బాలాజీ దెప్పుతాడా? ఇప్పుడు వాళ్ళ మామగారు చేసిందేంటో. అమ్మా శాంతి, కిడ్నాప్ చేసిన భావన వదిలిపెట్టాలంటే ఆ మూర్తి ఎంత లేదన్నా కనీసం 1 కోటి రూపాయలని డిమాండ్ చేస్తాడు. అవసరం మంద కాబట్టి ముందు ఆ డబ్బు ఏర్పాట్లు చూడాలి. దానికన్నా ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆయన పోలీస్ దెబ్బలు తినాలి. అప్పుడు గాని ఆయన జాతకం ఏమిటో తేలదు. 2 రోజులుగా ఈ ఇంట్లో ఏ ఒక్కరికి కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు. మావయ్య గారి గురించి అందరం బెంగ పెట్టుకున్నాం. ఈ బెంగ కారణం ఎవరు? అనిత నాన్నగారే కదా. అనిత నాన్నగారని చెప్పుకో, బాలాజీ మామగారని చెప్పు. బాలాజీ మామగారు అని కూడా అనకూడదు, నమ్మక ద్రోహి అనాలి. బాగా చెప్పావురా. ఇంతకీ ఆ నమ్మక ద్రోహి ఎక్కడ చచ్చినట్టు? అడుగు, ముష్టి సంచి ఒకటి వేసుకుని మాటల్లోనే వస్తున్నాడు. ఒక్కు సైకులు బుద్ధ అవుతారు. రాని వాడి సంగతి చెప్తాను.
ఏమిటి అందరూ అదోలా ఉన్నారు? అవును, మొన్నటి నుంచి మా వాడు కనబట్టలేదన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? ఎరా మూర్తిగా, ఎక్కడికెళ్ళాడు ఏమయ్యాడని నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా? ఏమయ్యాడో నీకు తెలీదా? మా మామ ఎక్కడికి వెళ్ళారో మీకు తెలీదా జాతకరత్నం మూర్తి గారు? మా అల్లుడిని కిడ్నాప్ చేసింది నువ్వే అంట కదరా? హైవేలో కాకా హోటల్ దగ్గర ఆటో దిగి కారులో నిద్రపోతున్న మా నాన్నగారిని తీసుకెళ్ళింది మీరేనటగా? ఎందుకు తీసుకెళ్లారు మావయ్య? మాట్లాడవే మావయ్య. బండారం బయటపడ్డాక మాటలెలా వస్తాయి? స్నేహధర్మాన్ని చాలా గొప్పగా నిలబెట్టుకున్నారు. ఈయన స్నేహితుడే ఉంటాయా? పచ్చి అవకాశవాది, పైగా ఆషాఢభూతి. ఒరే మూర్తి, మా అల్లుడు నీకేం అపకారం చేశాడురా? కోరి వియ్యంకుడిని చేసుకున్నందుకు నువ్వు చేసిన పని ఇదంట్రా? ఛీ, నీ మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. బావగారు, అన్నీ తెలిసిన మీరే మాకిలా అన్యాయం చేయడం ఏమన్నా బాగుందా? అన్నయ్య గారు, మీరు ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకలా చేశారు? అందరూ అనుకుంటున్నట్టు కేవలం డబ్బు కోసమే చేశారా? నాన్న, ఇప్పుడు మీరు మా దృష్టిలో ముద్దాయి. మీ కూతురిగా కాదు, ఈ ఇంటి కోడలుగా అడుగుతున్నాను. మా మావయ్యని ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పండి. మీరు చేసే సంధ్యావందనాల సాక్షిగా, మీరు స్మరించే గాయత్రి మంత్రం సాక్షిగా, మీరు నమ్మిన జ్యోతిశాస్త్రం సాక్షిగా నిజం చెప్పండి. ధర్మారావు నేనే కిడ్నాప్ చేశాను. కావాలని ధర్మారావుని నేనే కిడ్నాప్ చేశాను. కేవలం 2 రోజులు ధర్మారావు కనిపించకుండా పోతేనే మీరింతగా బాధపడుతున్నారే, అలాంటిది అసలు ధర్మారావే లేకుండా పోతే, శాశ్వతంగా కనిపించకుండా పోతే మీరందరూ ఏమవుతారు? ఏంటయ్యా కథలు చెప్తున్నావు? వారి కథలో ఈ మాటలు నమ్మే కాలం చెల్లిపోయింది. మర్యాదగా మా బావని ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. చెప్పను. చెప్పవా? ఒక్క 4 పీకితే పీకినా, పీకి లోతులో పాతి పెట్టినా, నరికి ముక్కలు చేసి నామరూపాలు లేకుండా చేసినా నా నోటితో నేను చెప్పను. అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడం మీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అంతకు తెగించావన్నమాట. సరే, ఇంతకీ నీకెంత కావాలి? నాకు నా స్నేహితుడు ధర్మారావే కావాలి. ధర్మారావు నీ దగ్గర పెట్టుకుని ధర్మారావు కావాలంటావేంటయ్యా? నిన్ను ఆగో. నా స్నేహితుడు శ్రేయస్సు కోసమే నా స్నేహితుడిని కిడ్నాప్ చేశాను. ఎందుకు చేశావు? చెబుతాను వినండి. జాతకరీత్యా ప్రస్తుతం ధర్మారావు పరిస్థితి ఏమీ బాగులేదు. చెప్పడానికి, ఊహించడానికి వీలు కాని కష్టకాలం ఇది. ఇదే మాట దఫదఫాలుగా నేను అతనితో చెప్పి చూశాను. జాతకాలంటే కిట్టని ధర్మారావు నా మాటలు పెడచెవిని పెట్టాడు, పైగా నన్ను తిట్టాడు. మొన్నటి నుంచి, అంటే ధర్మారావు కిడ్నాప్ అయిన రోజు నుంచి 1 సంవత్సరం 11 మాసాల 25 రోజుల 10 గంటల వరకు ఈ ఇంటి సభ్యుల్లో ఏ ఒక్కరి మొహమైనా ధర్మారావు చూసిన పక్షంలో అతను ప్రాణాలతో ఉండడు. ఈ సంగతి ధర్మారావుతో ఒక రోజంతా చెప్పి చూశాను. బ్రెయిన్ వాష్ చేశాను, చేతులు పట్టుకుని బతిమాలాను, సహనం నశించి చెడామడా తిట్టాను. ఆఖరికి నా స్నేహితుణ్ణి కాపాడుకోవడం కోసం నీ వంతు సహాయాన్ని అందించరా ధర్మ అంటూ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాను. అయినా వాడు నా మాట వెళ్ళలేదు. ఇక గత్యంతరం లేక నేనే వాడిని కిడ్నాప్ చేశాను. కిడ్నాప్ చేశాక వాడితో సంగతంతా వివరంగా చెప్పాను. నేనెటువంటి వాడినో నీకు తెలుసు, ఇంకేమీ పాలుపోక వేరే దారి లేక నేను ఈ పని చేశాను. ఇప్పటికైనా నువ్వు నా మాట నమ్ముతావా అని నేను వాడిని అడిగాను. వాడు బాగా ఆలోచించి నువ్వు చెప్పే నా జాతకాన్ని నేను నమ్మను, కానీ నువ్వు చెప్పే మాటను నమ్ముతాను అన్నాడు. ప్రస్తుతం వాడికి ప్రాణభయం పట్టుకుంది. అందుకే నేను చెప్పినట్టు చేయడం మొదలుపెట్టాడు. నేను ఉండమన్న చోటే వాడున్నాడు. అదే ఎక్కడా అని చెప్పను. మీ మాటలు మేము నమ్మం. మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నా స్నేహితుడు నన్ను నమ్మాడు. అమ్మ శాంతి, నీ భర్త ప్రాణాలతో ఉండాలంటే నన్ను నమ్ము. లక్ష్మి, మీ అన్నయ్య బతికుండాలంటే నా మాట నమ్ము. వీళ్ళెవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. వీళ్ళ నమ్మకంతో నాకు పనిలేదు. మీరిద్దరూ నన్ను నమ్మితే చాలు. కాదు కూడదంటే, నేను చేసింది తప్పు అని అంటే ఇప్పుడే ఈ క్షణమే ధర్మారావుని తీసుకొస్తాను. నన్ను నమ్మితే ప్రస్తుతానికి ధర్మారావుని మర్చిపోండి. అతని గడ్డుకాలం తొలగిపోయిన తర్వాత నేనే దగ్గరుండి తీసుకొస్తాను. అంతవరకు ధర్మారావు గురించి ఎవరు ఆలోచించద్దు. ధర్మారావు బాగానే ఉన్నాడు, అతనికేం కాలేదు, మన మధ్యనే ఉన్నాడు అనుకుంటూ
ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఏంటి చూసుకునేది? ఈ కథలన్నీ ఎవడైనా అమాయకుడు చూసి ఆడికి చెప్పు. మాకు కాదు, మాకు మా బావ కావాలి. తక్షణం ఈ క్షణమే చూడాలి. నువ్వు మర్యాదగా తీసుకొచ్చావా సరే ఉంది, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఏం చేసుకున్నా సరే మీ ఇష్టం. నా స్నేహితుడిని కాపాడుకోవడం కోసం నేను చావడానికి కూడా సిద్ధమే. నువ్వు చచ్చిన తర్వాత మాకేంట్రా లాభం? కాదన్నయ్యా, పూర్తని ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా కరెక్ట్ గా చెప్తారు. ఇంతవరకు ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూనే ఉంది. తన స్నేహితుడిని ఎందుకు దాచాల్సి వచ్చిందో తనే చెప్పిన తర్వాత కూడా మనం నమ్మకపోతే ఎలా? అన్నయ్య, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండడమే నాకు కావాల్సింది. చాలమ్మా, ఇది చాలమ్మా. మూర్తి, పెద్దదాన్ని అయ్యుండి కూడా నిజం తెలియక అందరికన్నా ముందుగా నేనే నోరు జారాన్రా. నేను అనరాని మాటలు అన్నాన్రా. స్నేహితుడు అంటే నువ్వురా, స్నేహం అంటే నీదేరా. బావగారు, మీలాంటి స్నేహితుడు దొరకడం మా అన్నయ్య అదృష్టం. వైద్యులందరూ ఇక బతకడని పెదవి విరిచిన బిడ్డని భగవంతుడి పాదాల ముందుంచి, దేవుడా నీదే భారం అన్నట్టుగా మీ మాటను నమ్మి మా అన్నయ్యని మీకు అప్పచెప్తున్నా. దేవుళ్ళా కాపాడి తిరిగి మా అన్నయ్యని మాకు అప్పచెప్పాల్సిన బాధ్యత మీది. అందరూ వినండి. మూర్తి అన్నయ్య చెప్పినట్టుగా ఆయన గురించి ఆలోచించకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఆయన ప్రస్తుతానికి ఇక్కడ లేకపోయినా ఉన్నట్టే అనుకోండి.